ఇచ్చినటువంటి అవకాశాన్ని మన ఆలయ కమిటీ వారు ఇక్కడ మనకు అద్భుతంగా చేశారు. కాబట్టి కోడినాగులు కట్టేసే వారు ఎవరైనా ఎవరికైనా పండించాలనుకుంటే పండించాలనుకోండి భక్తుడి Hara
శంకర జయ జయ శంకర హర హర శంకర అక్కడ ఉన్నాయి అలాగే పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత కమనీయంగా రమణీయంగా నిర్వహించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. 5-10 నిమిషాల కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతున్నది. భక్తాలందరూ ఆనందం ప్రతిపత్తయే జగన పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన కాలము. ఆ పరమశివుడిని అర్చించి ఆరాధించేటువంటి గొప్పనైనటువంటి రోజు ఈరోజు. ఒక కుటుంబానికి తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుందో ఈ జగత్తుకు పార్వతీ పరమేశ్వరుల యొక్క అవసరము అంత ఉంటుంది. ఆయనకు పిల్లలిచ్చినటువంటి దక్ష ప్రజాపతి కూడా వస్తారు. ఎంతో ఉన్నాయి ఆ పరమేశ్వరుడు యొక్క సన్నిధిలో కూడా. అయితే పిలిచిడు నేను తన యజ్ఞానికి రావడం చూసి కూడా రాయవలసింది. అయితే పరమేశ్వరుడు మీద కోపంతో ఆ దక్ష ప్రజాపతి ఏం చేసిండు, దేవతలను ఆహ్వానించిండు కానీ ఒక పార్వతీ పరమేశ్వరుని ఆహ్వానించలేదు. అందులో వాళ్ళిద్దరు కూడా ప్రజాపతికి ఏవైనా చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా ఆడపిల్లని మనం తీసుకోవడం అనేది మన సాంప్రదాయం. అలా పుట్టింట్లో కార్యక్రమం ఉంది అంటే ఆహ్వానికి ఎట్టైనా వెళ్ళాలి అనేటువంటి అపేక్ష ఉంటుంది. కనుక ఆ మేనకా దంపతులు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో భక్తితో కనుక చేసినట్లయితే ఇక ఈ వాళ్ళకు ముక్తి అనేది మోక్షం అనేది లభిస్తుంది. కాబట్టి ఈ భూమి పైన ఉన్నటువంటి పర్వతాలన్నీ కూడా మోక్షాన్ని పొందుతాయి. అలా పర్వతాలు లేని ఈ భూభాగం అంతా కూడా సమతుల్యం దెబ్బతింటుందని చెప్పేసి అప్పుడు ఆలోచించిన వాడై బ్రహ్మదేవుడు నారదుని పంపిస్తాడు. అలా నారదుని పంపించి మేనకాదేవి యొక్క మనస్సును పూర్తిగా విశ్వాసంతో కాకుండా ఆమె లోపల ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తూ కన్యాదానం చేపిస్తాడు. అలా కన్యాదానం చేయడం వల్ల వారికి కన్యాదాన ఫలితం అనేది రాలేదట. విద్యారంభే సంగ్రామే సర్వకార్యేషు తస్య విధాయితే శుక్లాం వరదరం విష్ణుం శశి
शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये आवेशविदार्थसिद्ध्यर्थं पूजितो ईश्वरात्रे सर्वविघ्नोपशान्तये नमः वाणी हिरण्यगर्भाभ्याय नमः शचि पुरन्दराभ्याय नमः अरुन्धती वशिष्ठाभ्याय नमः श्री सीतारामाभ्याय नमः इष्ट समस्तुरित क्षयद्वारा श्री परमेश्वर प्रीत्यर्थम शुभाभ्युदयानंत शुभे शोभने मंगलमुहूर्ते अद्य पृथिव्यां जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे श्रीगङ्गागोदावर्योः मध्यप्रदेशे श्री भवानी शंकर पार्वती राजराजेश्वर महाप्रस्वामिनः दिव्य शरण सन्निधौ समस्त देवता ब्राह्मण हरिहर गुरु जन्म सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक शास्त्रमानेन श्रीमद् प्रभवादि शिक्षण मंत्राणां मध्ये श्री शोभकृष्णाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ माघमासे कृष्णपक्षे त्रयोदश्योपरि चतुर्दश्य अद्यवासरः भृगुवासरे शुभवासरे नक्षत्रे प्रयोगे शुभकर्णे विशेष विशिष्टायाम् अस्यां शुभतिथौ देवदेवोत्तमस्य देवता सार्वभौमस्य अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य पुराण पुरुषोत्तमस्य जगत्पते जगद्रक्षणात्मदेवस्य श्री भगवान शंकर पार्वती राजराजेश्वर महाप्रस्वामिनः प्रीत्यर्थम् अस्माकं भक्ति ज्ञान वैराग्य सिद्ध्यर्थम सूर्यादीनां नवानां ग्रह नक्षत्राणां अत्यंत अनुकूलता फलसिद्ध्यर्थम मम पार्वती परमेश्वर संपूर्ण अनुग्रह सिद्ध्यर्थम महाशिवरात्रे पर्वदिन समये परमेश्वर प्रीत्यर्थम कल्याण महोत्सव आख्यम येगिर ब्राह्मण द्वारा कारयिष्ये नर्मदे सिंधुकाले जलेस्मिन् सन्निधिं कुरु कावेरी तुंगभद्रा कृष्णवेणी जगौतमी भागीरथी विद्यात पंचगंगा प्रकीर्ता हिरण्यशृंगाय विद्महे पाशहस्ताय धीमहि तन्नो नमः ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पत आनश्वरन्नोदिभिस्सेदसादं श्रीमन्महागणाधिपतये नमः महागणपतिं शान्तं सायुधं सवाहनं श्रीते पत्नी पुत्र सर्वात्मेनं सहस्रावणभूषितम् आवाहयामि सिंहासनार्थम् अक्षरान् समर्पयामि तव पादारविन्द राजायामिन्नहस्ते स्तोमङ्गलम् बोल गजानन महाराज की जय वक्रतुण्डाय विद्महे शूर्पकर्णाय धीमहि तन्नो मित्र जगत् में पश्येत् तावत् कुर्वीरा यत्कार्यं स्यात् पुण्याय एव कुरुते ओम कर्मणे सत्यं भवतो नो भवतो स्वस्ति कर्मणोऽस्तु स्वस्ति कर्मणोऽस्तु स्वस्ति कर्मणोऽस्तु स्वस्तिन्द्रो वृद्धस्तवाः स्वस्तिनं मूषा विश्ववेदाः यास्महस्ये नमो सत्य नित्यदेवो अस्तु అందరూ కూడా మీ గోత్రాన్ని మనసులో అనుకోండి ఇంటి పేరును మనసులో అనుకోండి నానా గోత్రాభివృద్ధిరస్తు నానా వంశాభివృద్ధిరస్తు శాంతిం పుష్పం పవిత్రం ధ్యానం తేన బ్రహ్మ విలోభయం భూతం బ్రహ్మ పుణ్యమహే ఇంద్రస్వనేతి సామాపునాదో సోమ సస్యారుణస్తమీచాః నమో రాజా ప్రపన్నావినాద జాతవే జాతోర్జీన్యావనాదో ऊर्ध्वायानातिशेखसं मित्रो यज्ञमतिमार्जिता एतेभ्यो नाना गोत्रेभ्यो नादे स्वस्तिरस्य गुणे अस्तु प्रतिरस्सुमना भवा मूल प्रकृतिरूप पार्वत्या सह नित्य निर्दिशयानां दास सकललोक सुखानार्थं धर्म प्रजा संपत्त्यर्थं श्रीमुद्राहे भगवते नमः आचमनीयं समर्पयामि विश्वेश्वर अंतरिक्षम
सूर्य आत्मा जगतस्तु सत्त्वः यज्ञोपवीतं सूर्याय दर्शयित्वा नमः पाठ्यं भगवते नमः आचमनीयं समर्पयामि ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते निर्सादं पुरस्तादो नेवाल कीर्ते पडेगा అసలు ఏమో ఇప్పటికైతే పోయేదానం అనేది తర్వాత వచ్చేదానం చూసుకుంటాం उमापतये पशुपतये नमो नमः ते मये प्रत्यक्षुंजांत प्रागमन कन्यादादा प्रत्यक्षुंजः योजना मार्गेण अघोरत्महीना पंचादशे प्रोग्रामिका निराव परांत जागय परश्व गोप्तो भवस्या परश्व शर्मणो नप्रे चतुर्सागरपर्यन्तं गोब्राह्मणे विष्णुवरगो सत्योजातकामदे शिवशर्मण पौत्राय चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणे पुष्पं भवतु सद्यो जातवादेव अगोरपुरुषमिया पंचादशे प्रोग्रामिता निरावरणं चिदाकाश हर्षो गोत्रो भवाय आकाश हर्षो गोत्रो भवस्या अखिलांड कोटि ब्रह्मांड नायकाय आदिमध्यात्मरहिताय सच्चिदानंद स्वरूपाय सकल सुरासुरमणिमणिन कन्या जनार्दनाय श्री राजेश्वर नामधेयाय कन्याकिने वराय आनंद चिदाकार परमासुदेव गोत्रो दोस्य गंधमाल शर्मणोनप्रे चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणे पुष्पं भवतु राष्ट्रमहान परमासुदेव गोत्रो भवाय त्रिकूट शर्मण पौत्रे चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणे पुष्पं भवतु राष्ट्रम आवस्थानैत्वत्वयाशे प्रोग्रामिता परांत चिदाकार परमादेव गुणाधीश्वरी तत्वस्वरूपिणी सर्वलक्षण संपन्न श्री पार्वती नामनी वराजमिलो ब्राह्मण అడుగుతాడు అమ్మాయి తరపున వారిని అబ్బాయి తరపున వారిని అమ్మాయి యొక్క తాత ఎవరు అమ్మాయి యొక్క ముత్తాత ఎవరు అమ్మాయి యొక్క తాత ఎవరు అమ్మాయి యొక్క తండ్రి ఎవరు చివరికి అమ్మాయి పేరు చెప్పి ఈ వరుడు వరకు ఈ అమ్మాయి అంటారు అబ్బాయి యొక్క తాత ఎవరు అబ్బాయి తండ్రి ఎవరు అని అడుగుతా మారం అలా పరమేశ్వరుడు యొక్క గోత్రనామాలు బ్రాహ్మణులు ఇప్పటి వరకు ఉచ్చరించారు పరమేశ్వరుడు ఆయన యొక్క నామదేవేనగా రాజరాజేశ్వరుడు ఆయన ఎవరు మనకు పార్వతీ వర కన్యార్తిని వరాయ అమ్మవారి యొక్క ఆ అమ్మవారి కొరకు ఆయన వరుడుగా వచ్చేది కళ్యాణ మంటపంలోకి మరి అమ్మవారి యొక్క ఋషులు ఎవరు ఆమె యొక్క గోత్రం ఏంటి అంటే కాశ్యప ఆవత్సర నైద్రువ అనేటువంటి 3 ఋషుల ప్రవరలో అమ్మవారు జన్మించిందట అమ్మవారి యొక్క గంధమాదన శర్మను నప్రి గంధమాదన శర్మ అనేటువంటి ఆయనకు ఆమె మునిమన్మరాలుగా ఉద్భవించిందట ఆదేన సంతోషితి మధురక్తము దౌషతి మధువత్తార్తి రఘునరః మధుగౌరవస్తునప్పిరః మధుమాన్నో వనస్పతిర్మధుభాగమస్తు సూర్యః दोहमशीय मम पत्याय विराजः इति चतुर्थ प्राशासमनीयं समर्पयामि शेषं पुरस्तान्नियामाहं समुद्र इत्यमन्त्रये तच्छेषं समुद्र अष्टाध्याय संपूर्णार्चनमस्तु अतः योगयोर्मध्ये आधारशक्तिस्त्रे पूर्वा वराहंस अष्टदिक्कयोपरिस्थिते नवलेक्षुराजकदीक्षिरं शिरोदारकै परिणे जम्बूगक्षप्रशंसवञ्च शाकशापरा पुष्कराक्षसत्पदीपेडामण्डले लक्ष्ययोनिस्थित जम्बूद्वीपे सुमेरुनिशहेयपुर हिमाचलानां हरिवर्ष किंपुरुषयो सत्रिनिर्बन्धय मलयाचारयोद्धे सहस्रयोनिस्थित भट्टवर्षे पदकटे प्रजा मोक्षप्रतिनाशने श्रीरंग श्रीशैलादि
కాహూరవ దశార్ణ విదర్భ విదేహ భాగ్య కర్మకేకే కోల సుందర కిరాత సుదర్శన టెంగన కుంగన మత్సమైందవ సైంద్ర పారస్క పూజయన సామచేది సింధూరు ఉక్కుణగాధారే పాంచావర కకేత్య మధ్య దేశాదినే కృష్ణవే ధీమలే తుంగభద్ర రేణుక మలాపహార కాపరమే సరస్వతి సిద్ధ్యాయ పుణ్య నదిగారే సమమతి రేఖాయాం గోదావరి మధ్య ప్రదేశే उत्तराखंड में गोदावरी पश्चिमगिरी शिवालय क्षेत्रे कल्याण मंडपे श्री पार्वती राजराजेश्वर दिव्य दर्शनयो परब्रह्मणि प्रत्यक्षकरा जगत् पदार्थ द्वैतीनः कारण ब्रह्मः पांचाशतत्वे प्रथमासे प्रथमपक्षे प्रथमयोगे महानिद्यामे द्वितीयमुहूर्ते अष्टाविंशतिये गोदावरी कृष्णयोगेषु यादेषु कलिने प्रभवादि संवत्सराणां मध्ये श्री शोभनाम संवत्सरे उत्तरायणे चित्रऋतौ माघमासे कृष्णपक्षे त्रयोदशोत्तर चतुर्दश्याम् अद्यवासरः भृगुवासरे लक्ष्मीवासरे शिवयोगे पूर्णेवं विशेष विशिष्टायाम् अस्यां शुभतिं अविद्या वासनया संसार चक्रेऽस्मिन् महते नानायोनिषु जनित्वा केनापि भाग्य विशेषेण मम जन्म अभ्यासादि जन्म प्रवृत्ति एततो क्षण पर्यन्तं सुतानां पापानां महापातक उपपातकादीनां नवविधानां पापानां अपमोदनं द्वारा श्री परमेश्वर उद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं सप्तऋषिमण्डलपर्यन्तं कृताजीवनात्मा सर्वोपजगणे सर्वराष्ट्रोपहर्ष संग्रहालय शाश्वत शिवलोकनिवासत्यर्थं श्री शाश्वत शिवलोकनिवासत्यर्थं यवै चक्रमण्डलपर्यन्तं कृताजीवनात्मा नामधाने एकैक यवाप्रश्नक्रमेण सर्वराष्ट्रोपहर्ष संग्रहालय शाश्वत दश पूर्वेषां दश अपरेषां मतो वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां नरकात् उत्तीर्य शाश्वत शिवलोक प्राप्त्यर्थं त्रिगुणीकृत अग्निष्टे कन्यां कनक संपन्नां कनकाभरणैर्युतां दास्यां विष्णवेरुद्धं ब्रह्मलोके जिगीषया कन्यां मार्गो पूजा స్వామివారికి పార్వతీ అమ్మవారిని స్వశాస్త్రీయంగా శైవ ఆగమంలో ఏ రకంగా చెప్పబడ్డది, ఏ రకంగా చేస్తే శివపార్వతుల కళ్యాణం సంపూర్ణంగా జరుగుతుందో ఆ శైవోత్సవ రత్నాకరంలో ఆగమం ప్రకారము కన్యాదానాన్ని ఇంతవరకు నిర్వహించుకున్నాము. కన్యాదాన ఫలితాన్ని మనమందరం కూడా ఎవరైనా సరే కన్యాదాన సమయంలో భక్తులు ఈ శక్తి రూపేణ 11 రూపాయల 21 పడిత్వా తలంబ్రా వేలు ఉన్నాయా? తలంబ్రా లానే అదే కళ్యాణం కమనీయ కోమలకరే ఆద్రాక్షతారోపణం కన్యాదాన పురస్కరో సురగురోర్ విప్రాసు సానుగ్రహం బాపో కంకణ బంధనం దశభుజం మాంగళ్య సూత్రాన్వితాం సీతారాఘవయోర్ వివాహ సమయే నక్షత్రాన్ని జలగ్నయో స్థిరయః కుర్యాత్ సదా మంగళో సావధాన
కళ్యాణోత్సవ తత్పరాం సభవతాం కుర్యాత్ సదా మంగళం. నిర్జిత్య దేవాదివాన్ శౌర్యేయ కులదివ్య శస్త్రవిజయ శ్రీమే శ్రీకాశచీరోహిణి తారాసావర మేఘలాగుణవతి రేవత్పుచారుంగతి కౌసల్యాద సమస్త సుందరిత లక్ష్మీనారాయణ ధ్యాన స్వామివారి యొక్క శ్వాసనాలతో స్వామివారి యొక్క చేతి స్పర్శతో అమ్మవారికి ధరించడం జరుగుతుంది. అమ్మవారికి ధరించేటువంటి మంగళసూత్రాన్ని అందరం కూడా మనము ఆ మంగళసూత్రాన్ని ధరించి శివశంకర భగవానికి उमा पार्थिवा कोटिलिंगेश्वरा सुवर्ण चोदुला हारति गुण
उमा पार्थिव कोटिलिंगेश्वर हिमाद्रीश जात गंगाधरा उमा पार्थिव कोटिलिंगेश्वर मदनानंद स्वामी मदंबुल मेदिन रूपमे मेदिन पैना मदनानंद स्वामी मदंबुल मेदिन पैना ज्ञान सुधा विशेषण काग ज्ञान सुधा विशेषण काग कब बिंदु सेयग करुण तोरावा उमा पार्थिव कोटिलिंगेश्वर हिमाद्रीश जात गंगाधरा उमा पार्थिव कोटिलिंगेश्वर भवाय चंद्रचूडाय निर्गुणाय गुणात्मने कालकालाय रुद्राय नीलग्रीवाय मंगलम् भीमाय जातधर्माय वसूनां पतये दुर्गं गौरीकान्ताय मंगलम् तन्नो दुर्गप्रचोदयात् शरणगमने वेदोक्त स्वर्ण मंत्रपुष्पं समर्पयामि प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि అనేన పాటిస్తూ జాగ్రత్తగా వరుస క్రమంలో ఒక్కొక్కరుగా వచ్చి స్వామివారి యొక్క పాదాల అక్షితులు సమర్పించి స్వామివారి యొక్క ఆశీస్సులు కూడా అందరూ పొందాలని మనవి చేస్తున్నాము. గాబరా పడకండి. ఇంతవరకు ఎంత శ్రద్ధతో కళ్యాణాన్ని వీక్షించిందో అదే శ్రద్ధతో స్వామివారి యొక్క సన్నిధికి వచ్చి అక్షితులు పాదాలను సమర్పించి స్వామివారి ఆశీస్సులు మనం అందరం కూడా పొంది ధరించాలని అందరికీ మనవి చేయడం జరిగింది. ఓం నమః శివాయ. ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించుకొని అలాగే కుంకుమార్చన నిర్వహించుకొని ఆ స్వామివారికి అన్న ప్రసాదాన్ని అన్న నైవేద్యాన్ని సమర్పించే భక్తులు స్వామివారి కళ్యాణానికి 100 రూపాయలు సమర్పించుకున్నారు. ఓం నమః శివాయ. निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा निधिं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव श्री गुरुभ्यो नमः. పూజా వస్తువులు అందరి వద్దకు వచ్చినట్టే కదా. ఇంకేమైనా రాని వాళ్ళంటే చేతులు లేపండి. శివరాత్రి ఎన్ని శివరాత్రులు ఎన్ని శివరాత్రులు ఎన్ని తెలుసా? మహాశివరాత్రులు ఎన్ని? శివరాత్రులు ఎన్ని? 12 కాదా? మహాశివరాత్రి ఒకటి. మాస శివరాత్రులు ఎన్ని? ఏంటి అంటే మాస శివరాత్రి. మాసము అంటే నెల. ఆ నెలకు వచ్చేటువంటి శివరాత్రి మాస శివరాత్రి. మహాశివరాత్రి సంవత్సరానికి ఒకటి మాత్రమే వస్తుంది. దాన్ని మహాశివరాత్రి అంటారు. ఈ శివరాత్రిని నిర్ణయించే క్రమం ఒకటి ఉంటుంది. అంటే శివుడు నిరాకారుడై బ్రహ్మ యొక్క విష్ణువు యొక్క
గర్వాన్ని అణిచివేసే క్రమంలో ఆయన లింగ రూపం ధరించినటువంటి రోజు నిన్నటి రోజు మహాశివరాత్రి. నేను పెద్ద అంటే నేను పెద్ద, నాకంటే పెద్ద ఎవరు లేరని విష్ణుమూర్తి అనుకుంటారు, నాకంటే పెద్ద ఎవరు లేరని చెప్పి బ్రహ్మదేవుడు అనుకుంటారు. ఈ విషయం అటు ఇటు తెలిసి పరమశివుడికి వస్తుంది. ఆది మధ్యాంతర పరమేశ్వరుడు మొట్టమొదలు ఉన్నది ఆయనే, అంతగా వ్యాపించి ఉన్నది ఆయనే, అంత్యకాలంలో ఉండేది ఆయనే, ఆ పరమేశ్వరుడే. అలాంటిది విష్ణుమూర్తిని ఆ లింగం ఏదైతే ఎక్కడైతే కొన ఉన్నదో ఆ కొనను తీసుకొని ఒకసారి కొనను చూసిరా అని చెప్పేసి పైకి విష్ణుమూర్తిని పంపిస్తాడు. ఆ కింద ఉన్నటువంటి కొన భాగాన్ని చూసిరమ్మని బ్రహ్మదేవుడు పంపిస్తాడు. కొన్ని వేల సంవత్సరాలు ప్రయాణం చేస్తారు, ఆ కొన దొరకబడతాయి. చివరికి ఇక లాభం లేదు అని చెప్పేసి ఇద్దరు వచ్చి పరమశివుని దగ్గరికి వస్తారు. విష్ణుమూర్తి గోవుతో ఒక మాట చెప్పుతారు, నేను లింగం పై భాగాన్ని చూసినట్టుగా నువ్వు శివుని ముంగట సాక్ష్యం ఇయ్యు అని చెప్పి చెప్తారు. ఇద్దరు ఒప్పందం కుదుర్చుకుంటారు. సరే అని చెప్పేసి ఉంటారు. ఆ కాలంలోనే ఆ పరమశివుడి దగ్గరికి రాగానే విష్ణుమూర్తి అంటాడు, ఓ గోదేవత, నేను శివుడి పై భాగం నేను కొన చూసినా కదా అని చెప్పాను. తలకాయ ఉంటుంది. ఆ తలకాయ ఊపిన కారణం వలన దానికి ఒక శాపం ఉంది. ఎవరైనా కానీ గోవుకు తల ముందు భాగం నుంచి ముఖానికి పూజ చేస్తే వాళ్ళకు గో పూజ ఫలితం అనేది ఉండదు. ఆవు పృష్ఠ భాగం వెనక భాగంలోనే పూజ చేయాలి అని చెప్పి పడ్డది. అలా చేస్తేనే గో పూజ ఫలితం అనేది మనకు వస్తుంది. అలాగే పాతాళంలోకి వెళ్ళిన క్రమంలో బ్రహ్మదేవుడు తామర పుష్పాలతో మాట్లాడుకుంటాడు. నువ్వు వచ్చి నేను శివుని యొక్క అదో భాగంలో ఉన్నటువంటి కొన భాగాన్ని చూసినట్టుగా నువ్వు శివుని ముందు సాక్ష్యం ఇవ్వు అని చెప్పేసి. అందుకు తత్కారణంగా పరమేశ్వరుడికి ఇవన్నీ తెలుసు కదా, వీళ్ళెవరు కూడా ఈ కొన భాగాన్ని చూడలేరని తెలుసు కదా. అబద్ధ సాక్ష్యం ఇచ్చినందుకు ఆ తామర పుష్పానికి శివుని పూజా నిమిత్తంగా అర్హత అనేది ఉండదు. తామర పుష్పాలతో ఎప్పుడు కూడా శివుని అర్చించవద్దు. ఈ శాపాలు చెప్పబడ్డది. అలా ఆ ఇద్దరి గర్వాన్ని అణచివేసేటటువంటి క్రమంలో శివుడు లింగ రూపాన్ని ధరించినటువంటి రోజు నిన్నటి రోజు కాబట్టి ఆ సమయంలో మహాశివరాత్రి నడి రాత్రి లోపల ఇది జరిగింది కాబట్టి ఆ పరమశివుడి యొక్క లింగోద్భవ కాలం వరకు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి మాఘ బహుళ చతుర్దశి ఎవరైతే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ రాత్రి లింగోద్భవ కాలం వరకు తమ శక్తి కొలది తమ శరీర ధర్మాన్ని అనుసరించి ఎవరైతే ఆ రోజు పరమశివుని యొక్క నామ సంకీర్తన చేసి ఆయన ధ్యానంలో ఉంటారో వారికి నా సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి శివ పురాణంలో పరమేశ్వరుడు సాక్షాత్ చెప్పినటువంటి మాటలు. మంచి భర్త రావాలి, నన్ను చాలా ఆప్యాయంగా చూసుకోవాలి, అన్యోన్య దాంపత్యంగా చేకూరాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మనము కుంకుమార్చన కార్యక్రమం కన్యపిల్లలు చేసుకుంటాం. శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాప్రదేశ్వర శ్రీ పార్వతీ రాజరాజేశ్వర మహాస్వామినః దివ్య చరణ సన్నిధౌ సమస్త దేవతా చతుర్దశ్య స్థిరవాసరే శుభవాసరే నక్షత్రే శుభయోగే శుభకర్ణే వందన విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ. పెళ్ళైన వారు గోత్రాన్ని, పెళ్లి అయిన వారు భర్త పేరు, మీ పేరు, పిల్లల పేరు. పెళ్లి కాని వారు గోత్రము, తల్లిదండ్రుల పేరు, మీ పేరు అనండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య
सिद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विधा फल पुरुषार्थ सिद्ध्यर्थं मम जन्म सावित्री योग्यता सिद्ध्यर्थं मम गृहे अलक्ष्मी परिहार द्वारा श्री महालक्ष्मी प्राप्यर्थं मम गृहे धन कनक वस्तु वाहन धेनु कांचन पुत्र पौत्र अभिवृद्धि अर्थम स्थिरलक्ष्मी कीर्ति लाभ शत्रु पराजय साधु अभीष्ट सिद्ध्यर्थं श्री परमेश्वर दिव्य चरण सन्निधौ कुंकुमार्चना पूजा लक्ष्मी अष्टोत्तर शतनाम पूजा करिष्ये చేతులకి మూసుకొని తదంగా కలిసి గణపతి పూజ కరిష్యే తర్వాత అగరబత్తులు ఎవరు వెలిగించరు పసుపు కుంకుమ అక్షరాలు వేసుకోండి ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రితాః కుక్షౌతు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదः సామవేదోక్యధర్వణः శ్రీకరితదా ఆయాంతు దేవ పూజార్థం దుర్దక్షయకారగా అనంతి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు పవిత్రం పవిత్రో వా సర్వావస్థాన్గతో వివాహ యస్మరేత్ పుండరీకాక్ష సభాభ్యాభ్యంతర శుచిః రెండు చుక్కలు మీ మీద చల్లుకోండి పుండరీకాక్ష 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 పునాదు సమయామి మహాగణాధిపతయే నమః పరిమళ గంధాండ గంధస్యోపరి అలంకారార్థం హరిద్రా కుంకుమ గౌరవజనాది సుగంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. రెండు విష్ణు అక్షరాలు గణపతి పైన వేస్తూ ఉండండి. ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం భైరవాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొద్ది చక్కెర పెట్టండి అక్కడ. దానిపైన ఖర్జూర పండు ఉందా ముంగట? అందరికి ఖర్జూర పండు ఇచ్చింది కదా, ఆ ఖర్జూర పండు ముంగట కొద్ది చక్కెర పెట్టండి. ఆ ఖర్జూర పండు శర్కరను గణపతికి నైవేద్యం చూపించండి. ఆహారం భక్ష భోజ్యం చ నైవేద్యం ప్రతిగృహ్యతాం. శర్కర ఖర్జూర నైవేద్యం నివేదయామి. మళ్ళీ సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. మంగళం గణనాథాయ మంగళం హరతూనవే మంగళం విఘ్నరాజాయ విఘ్నహంతేస్తు మంగళం. శ్రీ మహాగణాధిపతయే నమః. తోని హారతి చుట్టూ ఇవ్వండి. మీ చేతితో గణపతికి హారతి ఇద్దండి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా కార్యం మే సిద్ధి మాయాంతు ప్రసన్నే మయి రాధరి విఘ్నాని నాశమాయాంతు సర్వాణి సురనాయక. శ్రీ మహాగణాధిపతయే నమః. గజానన్ మహారాజ్ కి రక్షా విరక్ష కంకణం ఉమామహేశ్వర కరుణ కటాక్ష కంకణం కరోమి దంపత్యభివృద్ధి కంకణం ఏన భద్రో తేన త్వాం పరివర్త్నామి రక్ష వాచల వాచల.
ఇంతవరకు స్మరణ, గురు ప్రార్థన, ఆచమనము, సంకల్పము, కలశ పూజ, ఆ తర్వాత గణపతి పూజ నిర్విఘ్నంగా పూర్తి చేయబడ్డది. శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విదుసోదరి స్నానం సమర్పయామి. స్నానం తర్వాత అలంకారం కొరకు అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం. అందరూ కూడా వస్త్రం దూపూల వసన ప్రియే గృహాణ సురపూజితే శ్రీ మహాలక్ష్మీ నమః. వస్త్రం సమర్పయామి. అమ్మవారి పైన వస్త్రాన్ని ఉంచండి. హారనూపూర మేకల విభూషణి అన్యమూల్యాని గృహాణ ఋషి పూజితే శ్రీ మహాలక్ష్మీ నమః. ఆభరణాని సమర్పయామి. మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహాణ త్వం శుభప్రదే శ్రీ మహాలక్ష్మీ నమః. మంగళ ఆభరణాని వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. లోకమాత్రే నమః. ఓం పద్మహస్తాయై నమః. పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలా ధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాద అభిముఖ్యై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. అభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. నమః. ఓం చంద్రరూపాయై నమః. శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్య నాశిన్యై నమః. ఓం శుక్లమాల్య అంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం ఆయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం ఉదారాంగాయై నమః.
హరిణ్యై నమః ఓం ధనధాన్య కరియై నమః ఓం సిద్ధయే నమః ఓం త్రైణ సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేష్మ ఓం వరలక్ష్మీ నమః ఓం వసుప్రదాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రా తనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్ష స్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం సర్వ ఉపద్రవ నివారిణ్యై నమః వేదం తది మధు ఆద్య సంయుతం ఫలోపేతం నైవేద్యం ప్రతిగృహ్యత శ్రీ మహాలక్ష్మీ నమః. ఆ కొబ్బరి ముక్కం చుట్టూ ఆ అరటిపండు చుట్టూ నీళ్ళు తిప్పి కళ్ళు మూసుకొని అమ్మవారికి 5 సార్లుగా తినిపిస్తున్నట్టుగా వేల గంటలు చూపించండి. శ్రీ మహాలక్ష్మీ నమః. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. నాగవల్లి ధరేయుత ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిరుచ్యత నైవేద్యాంతామి. మంగళనీరాంజన దీపం నాయమ్మ దేవాదిదేవి మంగళం గురు గుణగరావమ్మ. ముజ్జగంబుల కన్నమాయమ్మ దేవాదిదేవి మంగళం గురు గుణగరావమ్మ. ముమ్మూర్తుల శక్తి నీవే ముజ్జగంబుల మూల నీవే. ముమ్మూర్తుల శక్తి నీవే ముజ్జగంబుల మూల నీవే. ముదితలకు మాంగల్య రక్షణ చేసి మురిసెడి తల్లి నీవే. ముజ్జగంబుల కన్నమాయమ్మ దేవాదిదేవి మంగళం గురు గుణగరావమ్మ. శ్రీ విశ్వనాథుని వామభాగమునందు వెలుగులే ఘోరకల్పశహారిణి కాంచీ విహారీ కామాక్షి. బాలగణ సంసార బాలోత్తారిణి పద్మాక్షి దేవి ముజ్జగంబుల గన్నమాయమ్మ దేవారి దేవి మంగళం గురు గుణగరావమ్మ. నిఖిల నిగమ నిదాన గాయత్రి లోకైక నేత్రి సుఖ సమున్నత శాంతి సంధాత్రి. ముఖర చంద్రో వర్ణగాత్రి ముక్తహారి త్రినయ నేత్రి. ప్రకట దుఃఖ వినాశ సూత్రి బాల రఘురామాది నేత్రి. ముజ్జగంబుల గన్నమాయమ్మ దేవాదిదేవి మంగళం గురు గుణగరావమ్మ. ముజ్జగంబుల గన్నమాయమ్మ దేవాదిదేవి మంగళం గురు గుణగరావమ్మ.
सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबिके गौरी नारायणि नमोस्तुते शरणागत धीरवस्यार्ति हरे देवी नारायणि नमोस्तुते जयन्ति मंगलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वदा नमोस्तुते श्री महालक्ष्मी नमः पुष्पंतोनि హారతి చేయండి అమ్మవారికి చేతున్న హారతి చేయించి మీరు కలగలుకొని పక్కన పెట్టేసుకోండి దివ్యకర్పూర మంగళ మహానీరాంజనం సమర్పయామి నమస్కరోమి మంగళారతి జాగ్రత్త విష్ణు పత్నేత ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ చరణకమలహీనం భక్తిహీనం హరిప్రియే యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే అనేన మయా కృత ఆచరిత లక్ష్మీ అష్టోత్తర శతనామ పూర్వక కుంకుమార్చన పూజనేన భగవతి శ్రీ మహాలక్ష్మి దేవ్యా దివ్య చరణ అరవింద అర్పణమస్తు. మళ్ళీ రెండు చేతులు ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో దేహి పుత్రాన్ దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇప్పటి వరకు అర్చించిన కుంకుమ అమ్మవారి పైన కుంకుమ ఉన్నది కదా ఆ కుంకుమ తీసుకొని నుదుటి మీద పెట్టుకోండి. అలాగే భర్త ఆయుష్ వృద్ధి పొందాలి అంటే కుంకుమ ప్రతి ఒక్కరు ధరించాలి కదా, గుర్తు పెట్టుకోండి. తెలియని వాళ్ళు ఇకనైనా అర్చన చేసినటువంటి కుంకుమను జాగ్రత్తగా మేము ఇళ్ళకు తీసుకుపోవాలి. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా కుంకుమ ధరించవచ్చు. అమ్మవారి యొక్క ప్రతిమను ప్రార్థించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో అలక్ష్మి అనేటువంటిది జ్యేష్ఠాలక్ష్మి అనేది అందరూ కూడా జాగ్రత్తగా కుంకుమార్చన చేసినటువంటి ద్రవ్యాలు పక్కకు పెట్టుకోండి. పార్వతీ పతయే హర హర మహాదేవ. ఇంతవరకు అమ్మవారికి షోడశ ఉపచారాలలో భాగంగా కుంకుమ తీసుకొని అమ్మవారి నామ
ఖచ్చితంగా ఒక నామానికి ఒకసారి తీసుకోవాలి. సాక్షాత్ పరమేశ్వరుడే ఈ 108 నామాల గురించి చెప్పిండు అంటే అవి ఎంత మహిమాన్వితమైనటువంటి నామాలు మనం అర్థం చేసుకోవాలి. కోటి జన్మ అమ్మవారు ఉన్నటువంటి 1000 నామాలలో అదే గొప్పదనేవి అంటే అందులోకి వెళ్ళి వెతికి తీసినటువంటి ఈ 108 నామాలు ఇంకా విశేషమైనటువంటి ఈ నామాలను ఎవరైతే అనుకుంటూ అర్చిస్తారో, ఈ నామజపం ఎవరింటైతే జరుగుతుందో కోటి జన్మల నుంచి వచ్చినటువంటి దరిద్రం అంతా కూడా పోతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల అత్యంత దివ్యమైనటువంటి నామాలతోని ఇవాళ మనము అమ్మవారిని అర్చించడం జరిగింది. చేతిలో పట్టుకొని అమ్మవారికి దండం పెట్టండి. కొబ్బరికాయ కొట్టి కలశం చెంపులో నీళ్ళు పట్టండి. అరటి పండు లాగు కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన 2 కొబ్బరి చూసుకోండి. కాబట్టి బాగుంటుంది. సందర్భంగా సేవ చేసే మహాభాగ్యాన్ని ఎప్పుడో రాదు వచ్చినటువంటి